ఇలా మా ఇంట్లో వంట ఏంటో తెలుసా అండి? చిన్న చిన్న ఐటమ్స్ చాలా స్పీడ్గా అయిపోతుంది. వైట్ రైస్ ఆ పైన చల్లారిపోతుందని మూత పెట్టేశానండి. వంకాయ కొత్తిమీర కారం అనుకున్నాను, కాకపోతే ధనియాల కారం పెట్టేసి కూర వండేసాను. ఆ పైన కొంచెం తోటకూర పులుసు సూపర్ ఉంటుందండి. అసలు అదేంటంటే ఎవరికైనా సరే ఈ తోటకూర పులుసు తిన్నారు అంటే అలా జీవం లేచి వస్తుందండి, మళ్ళీ తినాలి అనిపిస్తుంది అనమాట. మీకు చెప్పాను కదండి, ఫస్ట్ ఎప్పుడు కూడా నేను వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూర వండదాం అనుకున్నది. ఈవేళ ప్రోగ్రాం కొంచెం చేంజ్ అయింది. కొత్తిమీర, పచ్చిమిరపకాయ, నిమ్మకాయ పిండేసి ఉసిరికాయ పచ్చడి, పాత ఉసిరికాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం మనకి గెట్ట పెరుగండి, చూస్తారు కదా గెట్ట పెరుగంటే నిజంగా రాయిలాగే ఉంది. ఇది కదా వంట. ఇలా తింటే చాలండి, సింపుల్గా. మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకొని కూరల కన్నా ఇలా సింపుల్గా చాలా స్పీడ్గా 1 గంట అండి మ్యాక్సిమం నేను ఈ వంట వండడానికి. వంకాయ కూర అయినా సరే, తోటకూర పులుసు అయినా సరే, ఆ పైన కొంచెం కొత్తిమీర ఉసిరికాయ పాత పచ్చడి, వైట్ రైస్ చాలు. మీకు ఫుల్ వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి ప్లీజ్.